అమెరికాలో చారిత్రాత్మక మంచు తుఫాను అంటే మొత్తం అమెరికా మొత్తం ఈ తుఫాను మంచు తుఫాను అన్ని రాష్ట్రాల్లో మంచు పడే ప్రదేశాల్లో మంచు పడే ప్రదేశాల్లో ప్రతి చోట పడుతుంది అన్నమాట. నేనుండే స్టేట్ మేరీల్యాండ్ సిల్వర్ స్ప్రింగ్ ఎట్లా పడుతుందో ఇప్పటివరకు ఎంత పడింది అని. ఇది ఒకరోజు పడతాం కాదు, కొన్ని రోజులు ఉంటుందట. అందుకనే ఇది ప్రమాదకరమైన తుఫాన్ అంటున్నారు. దీని ఉండే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఎంతమాలు ఎట్లా ఉంటుంది. పిల్లలకి ఏం పట్టదో, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. అంటే అసలు ఎప్పుడు మంచులోనే ఎప్పుడు వీడియో తీయలేదు, అందుకని చేద్దామని చెప్పేసి అసలు బయటికి వెళ్దాము. బయట వాడు వీడియో తీసుకుంటే ఒకసారి ఎప్పుడు తీయలేదు. ఇది ఉండే అపార్ట్మెంట్ సిల్వర్ స్ప్రింగ్ మేరీల్యాండ్. బయటికి వెళ్తే స్నో చూస్తా బాగానే ఉంటుంది, కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు స్కిడ్ అయ్యి కార్లు యాక్సిడెంట్లు అవుతాయి. అప్పుడు బాగోదన్నమాట. అక్క చూస్తాకి ఆడుకుంటే పిల్లలు ఆడుకుంటుంటే స్నో బాగుంటుంది అనిపిస్తుంది. కానీ స్నో వల్ల అనేక రకాల ప్రమాదాలు ఉంటాయి. మొదటిసారి బాగానే ఉంటుంది, అక్కడి నుంచి స్నో వల్ల వచ్చే ఇబ్బందులే కనబడతాయి. కానీ స్నోలో వెళ్ళి ఆడుకోవాలి పిల్లలకి మళ్ళీ అట్లా ఏముండదు. స్నో పడుతుందంటే అందరూ ఒక 6 రోజుల ముందే, 6 రోజులు వెళ్ళే 2 రోజుల ముందు మొత్తం కొనేసుకుంటారు. ఎందుకని ఇక్కడ వాల్మార్ట్లో అవన్నీ ఎట్లా ఉంటుంది, బయట ఎట్లా ఉంటుంది. నేను వెళ్ళలేదు ఇలా ఉంటాయి, బయటకి పుట్టుగా వెళ్తున్నాము. దారి పడ్డామా, దారి పడితే ఒకటే. ఇదంతా నరకం అనమాట. అంటే ఏదో ఆడుకునే విధంగా ఉంటాం కాదు. మొత్తం నాకు నెత్తి మీద పడుతుంది, దొల్లెల్లో పడుతుంది. అంటే వర్షం వల్ల పడతలేదు, కానీ ఐస్లాగా పడుతుంది. ఎంత ఉంది అసలు సరే, ఇంత అప్పటికే ఎంత పడింది. ఇంకా 2-3 రోజులు ఉంటుంది అంటున్నారు. ఇది అంటే ఇదంతా ఇట్లా ఉంటే పర్లేదు, కరెంటు పోయినంత వరకు పర్లేదు. కరెంటు పోయిందా, కరెంటు పోతే కాబట్టి కరెంటు పోతే ఇక హీటింగ్ పని చేయదు. ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలని సర్వనాశనం అయిపోతాయి. అది ఎన్ని రోజులు ఉంటుంది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇది మాత్రం చాలా 2-3 రోజులు ఉంటుంది అంటున్నారు. 2-3 రోజులు ఉందంటే ఇదిగోండి, ఇదంతా మెట్లు, చూసారు మెట్లు, ఇదంతా మెట్లు అన్నమాట. ఎంత చక్కగా ఉంటుంది, మొత్తం స్నోతో కప్పి చూసారుగా. ఇది మెట్లు ఎప్పుడు బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే పడింది కాబట్టి స్నో. ఇది ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, కానీ ఐస్ కట్టిందంటే జారి పడ్డామంటే ఇదంతే. ఏంటంటే అందుకే స్నో ఇక్కడ చాలా ప్రమాదకరం అని చెప్పారు. ఈ ప్రస్తుతానికైతే అంత చల్లగా లేదు, మెల్లిమెల్లిగా ఏమవుద్దంటే టెంపరేచర్లో అయితే మొత్తం చల్లబడిపోద్ది. చూసారుగా, మొత్తం చల్లబడిపోయి ఐస్ కట్టేస్తుంది. ఐస్ కట్టేస్తేనే ప్రమాదం అనమాట. చూడండి, కుక్క తీసుకొచ్చింది. అదే కుక్కని తీసుకొచ్చి కుక్క నడుస్తుంది, దాని పడేస్తూ ఉంది. చూసారుగా, దాని పడేస్తూ ఉంది. తాడు కూడా కట్టలేదండి, వస్తుంది ఉండదు. కుక్క దాని పడేస్తూ ఉంది. అది ఇది మా ఇంటి అనుకోవాలి. చూసారుగా, ఇదంతా
అయితే అనమాట ఇదంతా మొత్తం అంటే ఇదంతా చక్కగా ఉంటుంది ఇదంతా బాగుంటుంది ఏముంటుంది ఇదంతా మొత్తం అంతా బాగుంది ఒక దెబ్బకి రాత్రి పొడుగులు వేసేపాటికి అట్ట అయింది ఒక దెబ్బ చూసారుగా పిల్లలు ఆడికి సర్లే వెళ్దాం కరెంట్ పోయినంత వరకు బాగానే ఉంటుంది కరెంట్ పోయిందంటే ఇక దోల తిరిగితే కరెంట్ పోయినంత వరకు చక్కగా ఇంట్లో ఉండి హీటర్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తేనే తలనొప్పి ఆఫీస్కి వెళ్ళలేదు ఇంట్లో మనం చేస్తున్నాం కాబట్టి పెద్దగా కరెంట్ పోయినంత వరకు అంతా బాగానే ఉంటుంది కరెంట్ పోతే క్యాసినోకి పోతాము క్యాసినోలో జనరేటర్ ఉంటుంది లేదంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఏదైనా జనరేటర్ ఉన్న హోటల్ ఉంటుంది మరి ప్రధానంగా ఇక్కడ కొంతమంది ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తుఫాన్లు దాదాపుగా జనరేటర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ మధ్యన చాలామంది జనరేటర్లు కొనుక్కుంటున్నారు జనరేటర్ ఉంటే కరెంట్ ఉంటే ఏం ఉండదు అంత బాగా ఉంటుంది కరెంట్ లేకపోతే తల్లి ఇష్టం ఎందుకంటే హీట్ పని చేయకపోతే మొత్తం సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే లోన చెక్కలో మనం పొలాలు తీసుకొచ్చి పంట వేసుకున్న ప్లేస్ ఉంటుంది అక్కడ చక్కగా హ్యాపీగా అది కూడా ఎన్ని రోజులు ఉంటుంది 1 రోజు 2 రోజులు మరిస్తారు కానీ కరెంట్ లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది అందుకే అన్నీ ముందే ఇక్కడ అంత పెద్దగా కరప్షన్ ఉండదు గవర్నమెంట్లో ఇటువంటి విషయాల్లో మోసం చేయరు మోసం చేయకుండా అన్నీ వాతావరణం ముందు తెలుసుకుని అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారు అక్కడ మన వాళ్ళు తినేస్తారు కదా సిగ్గుసారం లేకుండా చూడండి ఇదంతా చూడండి ఎంత లోతుంది చూడండి చూడండి కాలు పెడుతుంటే చూసారు ఇదిగో ఎంత లోతు కూరిపోయి అంత ఉంది ఇంత ఎప్పుడు చూడాలి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు చూడాలి న్యూజెర్సీలో ఉన్నప్పుడు చూసే కానీ న్యూజెర్సీలో ఇంకో రాష్ట్రాల్లో ఉన్నప్పుడు చూసే కానీ ఈ రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారి వాళ్ళు చెప్పినట్టే వాతావరణం వాళ్ళు చెప్పినట్టే ఎక్కువ నడుపుతుంది ఇది మామూలుగా రోడ్డు ఇది చూసారా ఇది నేను నడిచేది రోడ్డు కార్లను పార్క్ చేసి పెట్టేశారు ఇది నేను నడిచేది రోడ్డు ఆ రోడ్డు కప్పడిపోయింది రోడ్డు అని కూడా తెలియట్లే ఇదంతా చక్కగా వాకింగ్ చేసుకునేవాడిని హ్యాపీగా ఇప్పుడు చూడండి ఇదంతా కప్పిపెట్టిపోయి ఎవరి కాళ్ళు ఇళ్ళలో ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ అంతా ఎక్కువ నల్లవాళ్ళు చైనా వాళ్ళు ఈ స్పానిష్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లు ఇవి ఎందుకో చూడకుండా వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కూడా 7 ఏళ్ళు అయింది నేను మన మనిషి ఎవడు లేడు అక్కడ ఆడ కూడా అక్కడ ఉన్నాడు అదే అక్కడ ఎవరు కార్లు తీసుకుంటారు అంటే ఆయన కొంతమంది మామూలుగా వేరే పనులు చేసుకుంటారు ఇంట్లోంచి పని చేసే అవకాశం లేని వాళ్ళందరూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట వాళ్ళు ఏదో విధంగా కింద మీద కూడా వెళ్తారు సెలవిస్తే వాళ్ళకి సెలవిచ్చి ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళరు మరీ ప్రమాదకరం అయితే వెళ్ళరు ఇది నేను మొత్తం చక్కగా ఇక్కడికి వచ్చిన స్విమ్మింగ్ పూల్లో వేసవకాలంలో స్విమ్మింగ్ పూల్లో చక్కగా ఇక్కడ ఈత కొట్టుకునేవాడిని ఇప్పుడు ఏం కొడతా చూడండి ఇది స్విమ్మింగ్ పూల్ అది ఇది చూడండి ఇదంతా చూడండి అసలు ఇదంతా చూడండి ఇదంతా మామూలుగా ఏంటిది
అది స్విమ్మింగ్ పూల్, అది ఐస్ కట్టింది చూసారుగా, దాన్ని స్విమ్మింగ్ పూల్ అంటారు. అది ఐస్ కట్టింది. దాంట్లో వెళ్తే స్కేటింగ్ చేయొచ్చు అనమాట. అది అట్లా అయింది. అది బాగుంది, ఎట్లా ఉందో కరెక్ట్గా. స్నోలో ఎప్పుడు తీయలే. 26 ఏళ్ళు అయింది వచ్చి అమెరికా. దగ్గరగా ఈ ఆగస్ట్కి 26 ఏళ్ళు అవుద్ది. స్నోలో ఎప్పుడు తీయలేదన్నమాట. లేదు ఈరోజు ఎందుకో పని అయిపోద్దని చెప్పేసి చెప్తున్నా. అంటే నా కోసం తీసుకుంటున్నాను, గుర్తుగా ఉంటాను అని. ఇప్పుడు తీసినప్పుడు తీస్తున్నప్పుడు ఎందుకులే అనిపిస్తుంది, కానీ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే తీసుకులే మంచి పని చేసేవనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత కానీ ఒక 2 ఏళ్ళ తర్వాత చూసుకుంటే భలే మంచి పని చేసేవనిపిస్తుంది. అందుకే మీరు కూడా మీకు అనిపించినవి ఆడ ఇది అనుకుంటాడు ఈడు అది అనుకుంటాడు కాకుండా మీకోసం మీరు తీసి పెట్టుకోండి. అది ఎవడో ఒక్కడే తిరుగుతున్నాడు, అదేమన్నా అమ్ముకుంటున్నాడో ఏంటో. నేను మాట్లాడుకుంటుంటే ఈడవాడు ఆడాడు మాట్లాడుకుంటున్నాడు అనుకుంటున్నాడు. రికార్డ్ చేస్తాడు అమ్మ, ఇందులో తెలుగు మాట్లాడుతున్నాడే దేంట్లో మొహం పోతున్నాడు. హాయిగా లేదు, తెల్లగా కొత్తకి. నేను ఇంకో 10 నిమిషాలు ఎంత నడిచానంటే చిలకలుపు. ఇంకొక 10 నిమిషాలు తెస్తా చూడండి. దొరుకుతుంది అక్కడ. అది అక్కడి నుంచి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు. అది అప్పుడు పరిగెత్తే బస్సు ఎక్కి వెళ్ళే బస్సుకు పరిగెత్తి ఎక్కుతారే, ట్రంప్ గడు కూడా చూపించాడు అప్పుడు. వీళ్ళంతా వెళ్ళే విమానం పరిగెత్తి ఎక్కి వీళ్ళ చక్క అపార్ట్మెంటు డబ్బులు, వ్యాపారం ఇటుకున్న డబ్బులు అన్నీ ఇస్తారు అనమాట. ఎందుకంటే వీళ్ళు అమెరికాకి అప్పుల్లో సహాయం చేశారు. అందుకని వాళ్ళకి అమెరికా సహాయం చేస్తుంది. ఇది అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అంతా. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి సైకిల్ అక్కడ పెట్టారు, దానికి క్రెడిట్ కార్డు పెట్టి పక్క సైకిల్ తీసిన అది అద్దె సైకిల్ లాగా ఉన్నది. ఇది అద్దె సైకిల్ మా 2 నెలలు తిరిగి అక్కడ నాకు. అసలు ఇదంతా అపార్ట్మెంట్లు, అదొక అపార్ట్మెంట్లు. అటు వెళ్తేనేమో అది బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కుని మాకు ఇల్లు ఉందంటారు అక్కడ. ఇక్కడ నేను అపార్ట్మెంట్కి ఇక్కడ అద్దె కడుతున్నాను. వాళ్ళు ఏం లేదు, నెలకే బ్యాంక్ లోన్ తీసుకుని ఆ ఇంటికి కడతారు అనమాట. అలా లోన్ అమౌంట్ కడతారు, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. అది కుటుంబం ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవటం ఓకే, కానీ పెళ్ళిగా ఉన్న కుటుంబం లేని వాళ్ళకి ఇల్లు కొనుక్కోవటం అనమాట. ఎందుకంటే బోల్డంత పని ఉంటుంది. దానిపైన నీవు ఎంత పెట్టుకున్నావో అంతకే సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. అన్నీ కనపడవు. ఫస్ట్ ఎక్కబెట్టుకుంటారు, కానీ తర్వాత ఇవన్నీ చెక్కిళ్ళు. అది వెళ్తే అన్ని ఇళ్ళు, ఆ చెట్ల అనుమాల మొత్తం ఇళ్ళు ఉంటాయి. ఇవన్నీ అపార్ట్మెంట్లు, చెట్టు అనుమాల మొత్తం ఇళ్ళు ఉంటాయి. అదంతా వెళ్ళొచ్చు, కానీ ఆల్రెడీ ఇదంతా చూడండి. ఇదేమో ఈ అపార్ట్మెంట్కి ఎలక్ట్రిక్ గ్రిడ్లు ఉంటాయి అన్నమాట. మరి టెక్నాలజీ ఏంటో అది ఎలక్ట్రిసిటీ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఎవడో ఒక గంటల వీళ్ళ కార్లు వాడిని పిలిచినట్టున్నారని. అది పాపం అది తప్పదుగా, ఇంట్లో కూర్చున్నాను కోరదు గాడికి. వాడిని ఎక్కించుకున్నాక వచ్చేది. ఇది చూసారుగా. అది ఇంతలో మరి ఇంకోసారి నేను స్లో చూసుకుని నాకు కూడా మొహం మొత్తం స్లో పడింది.
తెల్లవాళ్ళకి తయారైనా ఎట్లా ఉందా పర్లేదా? అది ఇప్పుడు జరిగింది. అది మీకు కొత్తగా బాగా ఉంటుంది దీంట్లో దిగితే. అదే ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నప్పుడు మనం అది ఎందుకు అవుట్ అయ్యి తిట్టుకుంటాం కానీ అక్కడ నుంచి నువ్వు ఆడితే ఎందుకు అవుట్ అయ్యాడు. అలాగే స్నోలో మీరు చూస్తున్నారు కాబట్టి ఇది నడవలేకపోతున్నాడు అనుకుంటున్నారు. మీరు స్నోలో దిగి నడిస్తే తెలుస్తుంది అందులో ఎంత స్నోనా పడి ఆగిపోలా. దీనిపైన మళ్ళీ వర్షం ఇలా పడుతుంది. వర్షం కాదు ఐస్ పడుతుంది దానిపైన. అయినట్టుంది బాగుంది చూసారుగా. సూర్యుడు కనబడుతున్నాడా? లేదు కదా. ఇది ఈ రోడ్డు, ఆ రోడ్డు కొంచెం చూసారా ఆ రోడ్డు, అది స్కిడ్ అయ్యిందంటే ఇంకేం లేదు. చిలకే ఎందుకంటారంటే ప్రాణం పోయి చిలకలు ఎగిరిపోద్దని, అందుకనే మన వాళ్ళు చిలక అంటారు. చిలక అంటే అర్థం అనమాట. అది పిల్లలకి ఏం పట్టదు. ఆల్రెడీ నా చేతిలో ఐస్ కట్టేస్తున్నాయి. ఇక్కడ ఫుట్పాత్ ఏదో దాని కింద ఫుట్పాత్ ఏదో పిల్లనాకులు ఆడుకుంటున్నారు. వాళ్ళకేం పట్టదు. చూసారుగా పిల్లలైతే అర్థం దాటారు. ఇక్కడ అట్ట పెట్టి దాని మీద కూర్చొని ఆడతారు. ఇప్పుడు వెలుగా మా టైం 2-3 అవుతుంది. మంచి బూట్లు వేసుకోవాలి. జారే బూట్లు వేసుకుంటే అంతే, కొంచెం గ్రిప్పున్న బూట్లు వేసుకోవాలన్నమాట. ఈ చేయి ఇప్పుడు బయట ఆడే కదా కలిగేస్తుంది. చీలవని పెడుతున్నా, తీవ్రంగా ఉంది. ఎప్పుడు తీయలేదు నేను. ఫోటోలు తీసే కానీ వీడియో తీయలే. కొంతమంది స్కీయింగ్ గార్డులకి వెళ్తారు. దోల బాగా జరుగుతుంది. నేను చెప్పాను మీకు. యశాంత్ శర్మ గారు పాతకాలంలో అంబ్రోస్ గాడు పరిగెత్తుకుని బాల్ వేసినప్పుడు ఎవడో నైట్ అవుట్ అయితే ఎందుకు అయ్యాడు చేత కాదు అడుగునుకుంటా. నువ్వు అక్కడి నుంచి నాటితే తెలుస్తుంది. అట్లాగే ఈ స్నోలో ఎందుకు చెప్తా చలికి వణుకుతున్నట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నది. వణుకుతుంది కదా ఇది బొంద చక్కగా. అటు చూడండి, ఇప్పుడు అటు స్కిడ్ అయినా మీదకి వస్తే ఏ చిలక అయ్యేది. అది రాలేదు కాబట్టి ఓకే. అది అటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరిని కారు వస్తున్నప్పుడు ఆడు మామూలు టైంలో ఆ రోడ్డు మీద వెళ్ళలేదు, నేను రోడ్డు పక్కన ఉన్నానంటే కుదరదు. అంత ఐస్ చేతిలో ఉంటుంది, స్నో చేతిలో ఉంటుంది. ఆ కార్ని ఎటు తిప్పితే ఐస్ అటు వెళ్ళొద్దు అనమాట. అది
అందుకని మరి అదే మామూలుగా వెళ్ళిపోతున్నాడు, చాలా వర్షం వెళ్ళిపోతున్నాడు. దాదాపు అందరికీ నట్టు అనుకుంటారు. ఎన్నో చెప్పాయి కదా, మన బస్సులు అట్టలు తెచ్చుకుంది చూసారా. వాళ్ళు పెట్లు ఉంటాయి కదా, ప్యాక్ చేసే పెట్లు, ఆ పెట్లు ఆర్డర్ తీసి అట్టల్లే పెట్టి దాని మీద ఎక్కి జారుతారు అనమాట. దారి వాళ్ళు అడుగుతారు. రామమ్మ చూసారుగా, పై వరకు వెళ్ళి అక్కడ అట్ట పెట్టి అట్ట మీద కూర్చొని కిందకి జరగమంటారు అనమాట. అది చూసారుగా, ఆడి డొల్లాల మిషన్ డొల్లుతున్నాడు. కనపడుతుంది మీకు తెలియదు, డొల్లాడు. ఇష్టం, ఒకటి డొల్లుతాడు, ఒకటి అట్ట మీద కూర్చుని జారుతాడు. రకరకాలుగా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇదే మన ఒక తెలుగు ఛానల్లో మొత్తం అమెరికా న్యూసే కలిసి చూపించేది. దీని గురించి కూడా పెడతారు. అమెరికాలో చారిత్రాత్మకమైన మంచు తుఫాను, అమెరికాలో బీభత్సం, వాళ్ళ దేవసం అవన్నీ పెట్టి రాస్తారు. ఇదే అమెరికాలో బీభత్సం అంటే ఎంతకన్నా మీకు హైవేలు రోడ్ల మీదకి వెళ్తే ట్రక్కులు అన్నీ బాల్తా పడుతూ ఉంటాయి. కొంతమంది చెప్పిన వెళ్తానే ఉంటారు. కొంతమంది మేము వీరులు, వీరాది వీరులు, స్వరాది సూర్యులు అని నేను స్నోలో బోల్సార్లు డ్రైవ్ చేశానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. క్యాసినోల్కి వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళ గురించి వేరే చెప్పవసరం, వాళ్ళని ఎవరు ఆపలేరు. డబ్బులు అయితే ఆగుతారు వాళ్ళు, డబ్బులు ఆగకపోతే ఆగరాళ్ళు. ఇదేమో చెట్టు, ఇవన్నీ చెట్లు, దారులు. పెద్ద వల్ల ఇక్కడ ఈ రాష్ట్రం అంతా బీభత్సం లేదు. కొన్ని రాష్ట్రాలు నిన్నే కరెంటు పోయింది. చాలామంది ఆల్రెడీ కరెంటు పోయి ఒకరోజు అయింది. వాళ్ళకి నరకం కనబడుతూ ఉంటుంది ఏర్పాట్లు చేసుకోకపోతే. చలి అయితే ఉంటుంది, చలి తెప్పించుకునేది లేదు. ఇంట్లో పడి ఉంటాం, ఏ ఐటమ్ ఉండేయండి. నాకైతే ఇక్కడ చక్కగా మాకు గ్యాస్ అయితే ఉంటుంది, కరెంటు పైన గ్యాస్ ఉంటుంది, స్టవ్ పని చేస్తుంది, వేడి చేసుకుని తినొచ్చు. స్టవ్ వెలిగించి దాని దగ్గర నుంచి ఉంటే చలి కాగచ్చు. ప్రస్తుతానికి అయితే కరెంట్ అయితే పోవాలన్నమాట, పోతే చెబుతున్నా. మరీ దాని ఉంటే ఏదైనా జనరేటర్ హోటల్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడం. అక్కడ హ్యాపీగా హోటల్లో ఉండొచ్చు. క్యాసినోకి డబ్బులు పట్టిన వదులు క్యాసినోకి ఒక 20,000 పోగొట్టి $20 పోగొట్టి ఆడికి ఆడు 4 రోజులు హోటల్ ఎత్తాడు. దానికన్నా 4 రోజులు హోటల్ తీసుకోవడం ఉత్తమం. అలా విధంగా చాలామంది ఆలోచించుకో. ఇదంతా నేను ఉండే అపార్ట్మెంట్, ఇప్పుడున్న అపార్ట్మెంట్. ఇట్లా చాలా రాష్ట్రాలు తిరిగాను. ప్రతి రాష్ట్రంలో టెక్సాస్లో ఎంత స్నో పడదు, ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు అదే ఇది దానికి, అందుకే దీన్ని చారిత్రాత్మక మంచు తుఫాను అంటున్నారు. ఎందుకంటే టెక్సాస్లో కూడా స్నో పడిన ప్రదేశంలో స్నో పడితే, ఇప్పుడు ఇండియాలో మనకి స్నో పడితే, ఇది ఈ విధంగా స్నో పడితే ఏమవుద్ది అంతే. ఇక్కడ కూడా కొన్ని రాష్ట్రాల్లో స్నో పడిన ప్రదేశాల్లో స్నో పడితే అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేసుకునే పద్ధతులు పెద్దగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు చేసుకోరు కాబట్టి, ఎప్పుడు చేసుకోరు కాబట్టి, ఎప్పుడన్నా కొన్ని సంవత్సరాలకి వచ్చినప్పుడు
చెట్టు చూడండి ఎంత ఉందో. మా ఇంటి అనుమానం పడుతుంది చెట్టు. కూతు చైనాకల్లో ఉండాలి. చైనా మొహాలు మరాలు ఏ దేశమైనా అవ్వచ్చు. అది అట్లా ఇది అంతా చూసారా? ఇది అంతా స్నో పడుతుంది. అబ్బా చూసారా? చూసారా? అది ఇక్కడ పిల్లలు వస్తున్నారు. వాళ్ళు అడుగు దీనితో వస్తున్నారు. సరిగా ఇది మా ఇంటి అనుమానంలో చెట్టు. ఇది అది నేను తారుద్దేవి. ఇది సరే నేను వచ్చిన బూట్లు తరుణం పడ్డాయి. సరే తరుణం పడతాం. ఇది ఏం లేదు, తట్టెట్టుకుని లేకపోతే పర్లేదు. కానీ ఇదేంటి తరుణం తడతాం. లేకపోతే కిందకి వెళ్తాం. వచ్చి కింద లేదు కాబట్టి దెబ్బ తగలదు. కానీ ఐస్ కట్టింది దెబ్బతింది. అపార్ట్మెంట్ ఉంది, చెట్టు ఇక్కడే. ఒకసారి మీకు కొడతా పేదదాన్ని తీసి వీడియో తీసి పెట్టి సేనేతలు గుర్తుంటి పిల్లలు అనుకుంటా రెడీ అవుతున్నారు. సరే నేను ఫస్ట్లో 2000 వచ్చినప్పుడు అయితే కార్ లేదు, బొక్క లేదు. లోటస్ బావ బూట్లు వేసుకుని ఇది ఎంత స్నో, ఎంతకన్నా ఎక్కువ స్నో. మాకు స్నోలో బస్సు కోసం ఆఫీస్ అయిన తర్వాత బస్సు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అది 20 నిమిషాలు 30 నిమిషాలు వచ్చేది బస్సు. వచ్చాక అట్లా నెల రోజులు 8 రోజులు స్నో పడితే 2 రోజులు డిసెంబర్లో వచ్చినట్టుంది జాబ్ నాకు. అప్పుడు నాకు చెప్పా కదా, వాసి మకరం కాడు పరిగెత్తుకొచ్చి పిచ్చ స్పీడ్తో బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ కొట్టలేక బౌల్డ్ అయితే ఆడు బౌల్డ్ వేయడు, ఆడు చేత కాదు అనుకున్నాం. అక్కడ మనం ఉంచిన ఆడితే తెలుస్తుంది మనకి. అట్లాగే చూడండి, ఈ స్నోలో మీరు నడిపితే తెలుస్తుంది. చూస్తున్నప్పుడు నల్లగా ఐసీలో కనబడుద్ది. చూసారుగా, ఇదిగో జారిందంటే కౌట్. మనం జారితేనే దెబ్బల్లో పెడిపడతాము. కారు జారితే అట్లా ఉంటుంది చూసుకోండి, పల్టీలు వేస్తుంది. వచ్చేసి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాను. పర్లేదు అనుకునే విధంగా చక్కగా చూసారా, అనుకునే విధంగా తీసారన్నమాట. అది అది మళ్ళీ ఇంకా ఆలోచన వచ్చింది కాబట్టి ఈసారికి స్కీయింగ్ వెళ్ళినప్పుడు, ఒకవేళ అంటార్కిటికా వెళ్ళినప్పుడు ఇంకొక వీడియో తీస్తాను మీకోసం. నా కోసం, మీకోసం. నా కోసమే అనుకోండి, మీకోసం కాదు. ఇంటికి వచ్చాము.